హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి జూలై 15th రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే యాజ్ టీస్ బ్రష్ చేసేసుకుని ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి రాగానే నేను ఫస్ట్ చేసే పని ఏమైనా ఉందంటే కనుక విండోస్ అయితే ఓపెన్ చేసేస్తాను. లైట్ అది కూడా ఇంట్లోకి రావాలి, సన్లైట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే విండోస్ ఓపెన్ చేసిన తర్వాత మనీ ప్లాంట్స్ అక్కడ పెట్టేశాక ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి. అన్నం అయితే వండేస్తున్నాను. నేను లేచింది కొంచెం లేట్గా అయితే లేచాను అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. వేడి నీళ్ళు ఏం పెట్టలేదనమాట తాగడం కోసం అని చెప్పేసి. ఇక్కడ టీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇక్కడ పాలు, టీ పొడి, బెల్లం అలాగే వాటర్ ఇవన్నీ కూడా గిన్నెలు అయితే వేసేస్తున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టి తర్వాత అయితే వెలిగిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేశానండి. ఒక పక్క రైస్ పెట్టాను, ఇంకొక పక్క ఏమో టీ పెట్టాను అనమాట. ఇవి రెండు స్టార్ట్ చేసేదానికంటే ముందే బెండకాయలన్నీ తీసి వాష్ చేసి అయితే పక్కకు పెట్టేశాను అనమాట. కర్రీ చేద్దాము, మా మహిగడ మట్టుకి ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ అయితే తీసేసుకున్నాను. బెండకాయలు అలాగే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను చక్కగా కట్ చేసుకునే లోపు నాకు ఇక్కడ టీ అయితే కాగిపోయిందండి. టీ అయితే గ్లాస్లో వేసేసుకున్నాను తాగేద్దాం అని చెప్పేసి. ఆల్రెడీ ముందు రోజే నేను దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. పల్లీలు కూడా వేయించేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ డబ్బాలో అయితే వేసేసి పక్కన పెట్టేశాను. పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి. పల్లీలు ఎప్పుడు చూసినా నాకు టైం ఉంటే కనుక ఇలా ముందే రోస్ట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట, వేయించేసుకుని. అప్పటికప్పుడైతే నాకు పని ఉండదు. ఇక్కడ టీ అయిపోయిన తర్వాత అదే స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేసి నేను టీ తాగేలోపు వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయండి. వేడి నీళ్ళు కూడా పక్క అయితే పెట్టేశాను అనమాట. వేడి నీళ్ళు కాగిపోయిన తర్వాత ఇక్కడ ఇదే స్టవ్ మీద అయితే కర్రీ అయితే పెట్టేశాను. పక్కన రైస్ అయితే పెట్టాను కదా. ఈ కర్రీ పెట్టే టైంకి అయితే నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి. చిన్న గ్లాసే కదా, రైస్ కూడా ఉడికిపోయిందనమాట. కర్రీ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత దోశ బ్యాటర్ ఏదైతే బయట పెట్టానో దాన్ని అయితే తీసుకున్నాను. చక్కగా మిక్స్ చేసేసుకుని నాకు ఆ రోజుకి ఎంత కావాలో అంత పిండి అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. మిగిలిందంతా కూడా డబ్బాలు అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ దీనిలోనే సాల్ట్ ఇవన్నీ కూడా కలిపేసుకుని సైడ్కి అయితే పెట్టేసా. చెప్పాను కదా పల్లీలే ముందు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా అని చెప్పేసి చట్నీ కోసం అని చెప్పి. ఇక్కడ పల్లీలు వేసేసుకున్నానండి మిక్సీ జార్లో. పల్లీలు అలాగే పుట్నాలు వేసేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే ఫ్రై చేసేసి ఇందులో వేసాను అనమాట. సాల్ట్ అంతా వేసేసుకొని మిక్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ రైస్ అయిపోయింది, కర్రీ ఏమో స్టవ్ మీద రన్ అవుతూ ఉంది. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. దోశ బ్యాటర్ కూడా రెడీగా అయితే ఉంది కదా. ఇక్కడ వేడి నీళ్ళు అన్నీ కాకపోతే మళ్ళీ చల్లగా అయిపోతాయి అని చెప్పేసి బాటిల్ అయితే వేసేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఈలోపు ఫ్రై కూడా అయితే నీట్గా అయితే అయిపోయిందనమాట. ఇంట్లో పనులన్నీ కూడా మా చెల్లెలంతా చూసుకుంటూ ఉన్నారు. బెడ్షీట్ అంతా కూడా నీట్గా అయితే వేస్తారనమాట. ఈలోపు మా అమ్మాయిగా లేస్తే వాడికి కూడా చక్కగా బ్రష్ అంతా చేపించేసి స్నానం అంతా చేపించేసి తీసుకొచ్చాక వాడికైతే టిఫిన్ అయితే వేస్తానండి. వాడితో పాటు నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఈరోజైతే మా అమ్మాయిగాడిని వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు. వాడికి లంచ్ బాక్స్ అంతా కూడా మంచిగా అయితే కట్టేశాను. వాటర్ బాటిల్, బ్యాగ్ ఇవన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఈరోజైతే మా డాడీ అలాగే వాళ్ళ పిన్నిలు అయితే తీసుకెళ్తున్నారు. అన్నీ నాకు కొంచెం నీరసంగా ఉందని అయితే చెప్తే డాడీ అయితే డ్రాప్ చేస్తానని చెప్పారు. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా నాకు అలాగే ఉందన్నమాట. ఇదిగోండి వాడు స్కూల్కి అని తెలిసింది స్టార్ట్ చేస్తాడనమాట. వెళ్ళను అని చెప్పేసి అంటూనే ఉన్నాడు, కానీ వెళ్ళాడనమాట. డాడీ తీసుకెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి కొంచెం బాగానే ఉన్నాడు. లేదు నేను ఆటోలో తీసుకెళ్తే కనుక కొంచెం మొహం డల్గా అయితే పెట్టేవాడు. వాళ్ళ పిన్ని వాళ్ళతో కలిసి అయితే వెళ్ళాడు. మా డాడీయే రిటర్న్ తీసుకొచ్చేస్తారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. లేదు ఆటోకి వచ్చే బలం అయితే ఒక్కరే వెళ్ళి దింపేసి అయితే వచ్చేవారు అనమాట. మా మహిగారిని అయితే స్కూల్కి పంపించేసానండి. నేనైతే వెళ్ళలేదనమాట. ఎందుకంటే కొంచెం కోల్డ్ అలాగే హెడేక్గా ఉంది. అందుకని చెప్పేసి నాకు రెడీ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేసి మా డాడీతో మా చెల్లెళ్ళు ఇద్దరితో అయితే పంపించాను. వాళ్ళు వెళ్ళైతే డ్రాప్ చేసి వచ్చేస్తారు. ఈ రోజైతే ఈవినింగ్ వరకు అయితే ఉంచుదాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ డే ఎలా ఉంచామంటే 11 o'clock కల్లా నేను తీసుకుని వచ్చాను అనమాట. సెకండ్ డే ఏంటంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత అయితే వెంటనే తీసుకొచ్చాము. థర్డ్ డే ఏం చేశానంటే ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత ఒక 15 minutes అలా అయితే ఉంచాము. ఈరోజు అయితే ఇంకొక 1 hour, అంటే వాళ్ళకి లంచ్ బ్రేక్ వచ్చేసి 12 o'clock అయితే 1 వరకు వాళ్ళు తింటూనే ఉంటారు పిల్లలు కదా. వాళ్ళు తిన్న తర్వాత అయితే
తీసుకొస్తూ ఉండేదాన్ని. ఇంక ఈ రోజు అయితే ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా 2:30 ఆర్ 3 వరకు అయితే ఉంచుతాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా అప్పటి వరకు అయితే ఉంచుతాను. ఇంక ఉంచి అప్పుడైతే తీసుకురావడానికి చూస్తాం అనమాట. మరి ఏం చేస్తాడో ఏంటనేది అయితే తెలీదు, చూడాలి. ఈరోజు వచ్చేసి ఇంక నేను కూడా ఇంటికైతే వచ్చానండి. వచ్చేసిన తర్వాత ముందు రోజు చాలా బట్టలు అయితే ఉతికాము. ఇంకా బట్టలన్నీ కూడా మడతలు అయితే వేయలేదనమాట. ఇంక ఇంట్లోకి రాగానే ఫస్ట్ చేసిన పని ఏమైనా ఉందంటే కనుక ఒక చాప అయితే వేసేసుకుని ఆ బట్టలన్నీ కూడా అయితే మడతలు అయితే వేసేసాను. బట్టలు ఏమైనా మడతలు వేయాలంటే కనుక నేను ఫస్ట్ ఒక మూవీ అయితే చూస్తానన్నమాట. ఏదో మూవీ అయితే చూస్తూ బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసి నెక్స్ట్ నేను ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత జడ కూడా వేసేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా మడతెట్టిన బట్టలన్నీ కూడా సర్దేసిన తర్వాత మార్నింగ్ మా అమ్మగారికి అయితే బెండకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా మేమైతే బీరకాయ ఇంకా పచ్చిరొయ్యల కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయితే అయిపోయానండి. బీరకాయలు ముందు రోజు డాడీ తీసుకొచ్చారనమాట. ఫ్రాన్స్ ఇన్సైడ్ వస్తే నేనైతే తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. మా అమ్మగారికి అన్నం పెట్టేగా ఇంత రైస్ అయితే మిగిలిందండి. కర్రీ కూడా కొంచెం అయితే మిగిలిందనమాట. నేను ఇక్కడ బీరకాయలు, ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. ప్రాన్స్ అయితే ముందు రోజే తీసుకున్నాను అనమాట. ఇంత సైడ్ వస్తే ఇంకా అవన్నీ చక్కగా క్లీన్ చేసుకుని పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసి ఉడికించేసాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నేను ఈ బీరకాయలు అన్నీ కట్ చేసుకునే దానికంటే ముందే ఇంక ఇక్కడ ఇవైతే తీసి పక్కకు పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లోంచి. ఒక పక్కేమో రైస్ పెట్టేశాను. నేను ఇది పని అంతా చేసుకునే లోపు రైస్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ఫుల్ ఈగలు అయితే వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్లో అయితే చూశానమాట. పసుపు అలాగే సాల్ట్ అంతా వేసేసి ఏ ఫ్లోర్ మీద అయితే ఈ ఈగలు వస్తూ ఉన్నాయో అక్కడంతా స్క్రబ్ చేస్తే అవన్నీ పోతాయని చెప్పేసి అయితే చూశానమాట. ఇంకా అందుకని చెప్పేసి పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసి స్క్రబ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్కేమో కర్రీ అయితే పెట్టానండి. కర్రీ అవుతూ ఉంది. ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా, రైస్ కూడా దించేసి ఒక సైడ్కి అయితే పెట్టేశాను. కర్రీ ఇంకొక పక్క అవుతుంది. నేను ఇంకొక సైడ్ అయితే ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అటు సైడ్ ఉంటే అటు సైడ్ మొత్తం అయితే క్లీన్ చేస్తాను. ఇటు పక్క ఉంటే ఇటు పక్క అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇటు పక్క క్లీన్ అయిన తర్వాత అప్పుడైతే అటు పక్కన ఉన్న కర్రీ తీసేసి అయితే ఇటు పక్క పెట్టి తుడిచేద్దామని చెప్పేసి అయితే మొత్తం అంతా తుడిచేస్తున్నాను అనమాట. మళ్ళీ కర్రీ అయ్యే వరకు ఆగాను అనుకోండి, నాకు మళ్ళీ బద్ధకం వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేను ఆ కర్రీ అయ్యే గ్యాప్లోనే ఇదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది, ఆ గ్యాప్లో నేను వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఒక బర్నరు, చిన్న బర్నర్ ఉండే సైడ్ మొత్తం అయితే క్లీన్ చేస్తాను. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఇంక ఇటు పక్క స్టవ్ అయితే వెలిగించేసి ఇంకా కర్రీ అయితే ఇటు పక్కకు మార్చేసి మళ్ళీ ఇటు పక్క మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తాను. ఇది మంచిగా వర్క్ అయితే అయ్యిందండి నాకు. నేను జస్ట్ చూసి వెంటనే ట్రై చేశాను. నేను ఇదంతా చేస్తూ ఉంటే ఎక్కడైతే నేను క్లీన్ చేయకుండా ఉన్నానో అటు సైడ్ అయితే వచ్చి ఈగలు వాళ్తూ ఉన్నాయి అనమాట. ఇంకా క్లీన్ చేసిన సైడ్ అయితే ఇంకా ఈగలు అయితే రావడం మానేసాయి. మీ ఇంట్లో కనుక ఈగలు కానీ ఇలాంటి ఎక్కువ ఏమైనా ఉంటే కనుక ట్రై చేయండి. ఇంక ఇదంతా క్లీన్ అయితే చేసేసరికి కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్గా మా చెల్లికి అయితే చెప్పాను, నువ్వు ఫాస్ట్గా తినేసి అయితే మహిగాన్ని అయితే వెళ్ళి తీసుకొచ్చాయని చెప్పేసి. ఇంకా ఇదిగోండి మొత్తం అంతా అయితే క్లీన్ చేస్తానమాట. ఇంకా చెల్లికి చెప్పాను, నువ్వు ఫాస్ట్గా తినేసి అయితే వెళ్ళి మహిగాని అయితే తీసుకొచ్చాయని చెప్పాను కదా. ఇంకా తను కూడా ఫాస్ట్గా అయితే తినేసి వెళ్ళిందనమాట. ఇంకా వాడు వచ్చేలోపు నేనైతే భోజనం చేసేద్దామని చెప్పేసి ఇంకా నేను భోజనం అయితే పెట్టేసుకున్నాను. బెండకాయ అలాగే ఈ బీరకాయ అలాగే పచ్చిరొయ్యల కర్రీ అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అయిందనమాట. మా మైగడ్ అయితే 2:30 టైంకి ఇంటికి తీసుకొని వచ్చామండి. వచ్చేసరికి 3 అయితే అయ్యింది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం అయితే పెట్టమా అని చెప్పేసి అయితే అడిగాము. స్కూల్లో లంచ్ బాక్స్ వాడు తినేసిన తర్వాత కొంచెం అయితే మిగిలిందంట, అది కింద పడిపోయిందంట చెప్పాడనమాట. ఇంక అందుకని చెప్పేసి వాడు కొంచెం అన్నం అయితే తినిపించేసి కొంచెంసేపు అయితే నిద్రపుచ్చుతాం అనుకున్నాను. ఇంకా వాడైతే పడుకోలేదు, నేనైతే పడుకుని పోయాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి నాకు 2 పనులు అయితే ఉన్నాయండి. ఈవినింగ్ టైము ఎండంతా తగ్గిన తర్వాతే ఆ పనులు అయితే చూసుకుందాం అని చెప్పేసి అయితే ముందే అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉన్న 2 పనులు ఏంటంటే మా మైగడి యూనిఫామ్ అయితే కుట్టించాలి. అందుకని చెప్పేసి టైలర్ షాప్కి అయితే వాడిని తీసుకెళ్ళాను అనమాట. ఇంకొక పని వచ్చేసి వాడికి బుక్స్ ఇచ్చారు కదా, వాటికైతే అట్లా వేయాలి. ఇంకా అవి కూడా తీసుకురావాలన్నమాట. బుక్స్కి వేయాల్సిన కవర్ అంతా కూడా తీసుకురావాలి. ఇంక ఈ 2 పనులు అయితే ఉన్నాయి. ఫస్ట్ బుక్స్కి అట్లా వేయడానికి అవి తీసుకుందామా లేకపోతే మా మైగాన్ని టైలర్ షాప్ తీసుకెళ్దామా అనేది అయితే ఆలోచిస్తున్నాను. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అప్పటికైతే బయటకు వెళ్తాను.
ఇంకా వచ్చిన తర్వాత లేట్ అయినా సరే ఇంకా పర్వాలేదు కదా. ఇంకా మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బీరకాయ కర్రీ అయితే ఉందనమాట. బీరకాయ ప్రాన్స్ కర్రీ అది కూడా కొంచెమే ఉంది. ఇంకా వంట కూడా చూసేసుకుని ఇంకా అప్పుడైతే బయటకు వెళ్తాము. కర్రీ అంతా చేసేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇంకొచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చెల్లి మా మైగాని అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. స్కూల్లో క్లాస్లో ఉన్న పిల్లలకి ఇద్దామని చెప్పేసి. ఎందుకు అనేది అయితే నేను రేపటి బ్లాగ్లో అయితే చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ఏమేమి పనులు ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. చెల్లికి అయితే చెప్పాను అనమాట, వాకలు తుడిచేసేయండి అని చెప్పేసి. మొక్కలకు ఆల్రెడీ ఇంకొక చెల్లి అయితే నీళ్ళు వేసేసింది. ఒక చెల్లి అయితే వాకలు తుడుస్తూ ఉంది. ఇంకొక చెల్లి వచ్చేసి మా మహిళను చూసుకుంటూ ఉందన్నమాట. ఎన్ని చెల్లెలు అంటున్నావు, ఎన్ని చెల్లెలు ఉన్నారు అనుకోవద్దు మీరు. నాకైతే 3 చెల్లెలు ఉన్నారు. నా తర్వాత 2 ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్నమాట. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మొక్కలు అన్నట్లకైతే నీళ్ళు వేసేసింది. నా తర్వాత ఉన్న అమ్మాయి అయితే ఇప్పుడు వాకలు తుడుస్తుంది. మా ఇద్దరు తర్వాత ఉన్న అమ్మాయి అయితే మా మహిగాని చూసుకుంటుంది. బయట మా కుక్క పిల్ల అయితే అరుస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కూడా అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంక ఇవ్వకండి ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ చేసిన కర్రీ అయితే కొంచెం మిగిలింది. బెండకాయ కర్రీ నేను వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం కర్రీ అయితే మిగిలింది. నేను అన్నం పెట్టి కొంచెం ఎక్కువసేపు అయితే వదిలేసాను అనమాట. అందువల్ల అన్నం కొంచెం అంత అయితే మాడిపోయింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ భోజనం చేసిన ప్లేట్స్, అలాగే టీ తాగినవి, మా మహిగారు భోజనం చేసిన తర్వాత వచ్చిన బాక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బెండకాయ కర్రీ కొంచెం అయితే ఉంది కదా, అదంతా అయితే తీసేసాను. ఇంక ఇక్కడ బీరకాయ కర్రీ కూడా ఉంది కదా, అది కూడా అయితే తీసాను అనమాట. ఇంకా ఇవన్నీ తీసేసి అయితే షింక్లో అయితే పెట్టేశాను. ఆఫ్టర్నూన్ బయటకి అయితే వెళ్ళిందనమాట చెల్లి. మా మహిగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ బాదం మిల్క్ అయితే తీసుకొచ్చింది. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా వాళ్ళందరూ తాగేసిన తర్వాత నేనైతే ఇప్పుడు తాగనని అయితే చెప్తే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి అయితే ఉంచారనమాట నా కోసం అని చెప్పేసి. ఇంక ఈవినింగ్ నాకు అప్పుడైతే తాగాలనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే తీసేసుకుని మొత్తం అయితే తాగేశాను. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట, అంటే ఏ షాప్ నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ నుంచి నేను తాగడం అనేది ఫస్ట్ టైము. అంతకుముందు చాలా చోట్ల అయితే తాగాను, కానీ ఇంక ఇక్కడైతే బాగా నచ్చేసింది నాకు. ఇంకా మా మయ్యగారిని అయితే తీసుకొచ్చి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మా మయ్యగారిని తీసుకుని అయితే టైలర్ షాప్కి అయితే వెళ్ళామండి. ఇంకా టైలర్ షాప్కి వెళ్ళి వాడు మెజర్మెంట్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆపోజిట్లోనే ఒక పానీపూరి బండి అయితే ఉందన్నమాట. ఇంకా నేను మా చెల్లి మా మయ్యగారు అయితే వెళ్ళాము. ఇంకా చెల్లికి కూడా కొంచెం పని అయితే ఉంది, నాకు కూడా కొంచెం పని అయితే ఉందని చెప్పాను కదా, నెక్స్ట్ డే చెప్తానని అయితే చెప్పి ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇక్కడైతే చాట్ తీసుకున్నాము. చాట్ చాలా చాలా బాగుంది. ఇంకా చాటుని ఇంకా మసాలా పూరి ఏదో తీసుకున్నట్టున్నాము. ఇంకా అంతే తినేసి అయితే చక్కగా రిటర్న్ అయితే అయిపోయాము. ఇలా బయట కూర్చుని పానీపూరి లేకపోతే చాటు ఇవన్నీ తిని చాలా రోజులు అయితే అయిపోయిందండి. మా అమ్మగారికి తినిపిస్తూనే ఇంకా నేను కూడా అయితే తినేసాను అనమాట. నేనైతే చాట్ చెప్పాను. మా చెల్లి వచ్చేసి ఇక్కడ మసాలా పూరియా బేల్పూరి ఏదో చెప్పింది. ఇంకా అది కూడా వచ్చేసింది అనమాట. ఇంకిద్దరం షేర్ చేసుకుని అయితే తినేసి ఇంకా కొంచెం దూరమే అనమాట అక్కడ నుంచి. ఇంకా అక్కడ నుంచి అయితే ఇక్కడ విక్టరీ బజార్కి అయితే వెళ్ళాము. మా మహిగారికి బుక్స్ అయితే ఇచ్చారు కదా, ఇంకా వాటికి అట్లయితే వేయాలి. వాటి కోసం అని చెప్పేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే చూస్తున్నాం అనమాట. ప్రైజు క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అయితే ఇవైతే తీసుకున్నామండి. ఇంక ఇక్కడ మా మయ్యగారు అయితే వాడికి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు. స్లైమ్ అయితే కావాలని చెప్పాడు. స్లైమ్ అయితే తీసుకున్నాను వాడికి. మొన్న వచ్చినప్పుడు అయితే వాడికి ఇక్కడే వాటర్ బాటిల్ అంతా తీసుకున్నాం అనమాట. మళ్ళీ అయితే వాటర్ బాటిల్స్ అవన్నీ చూస్తున్నాడు. ఇంక ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకోవడానికి వచ్చామండి. బిస్కెట్స్ అలాగే చాక్లెట్స్ అయితే తీసుకుందామని వచ్చామన్నమాట. ఇది పార్లేజీ అయితే చూసాం, కానీ అవి సింగిల్ ప్యాక్స్ అయితే ఉంటే తీసుకుందాం అనుకున్నాము, కానీ అవి అయితే లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకుందామని అయితే చూసామన్నమాట. మీరు గెస్ట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. నెక్స్ట్ డే అయితే స్కూల్లో పిల్లలకి ఇద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఎందుకు ఏంటనేది అయితే నేను నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే చెప్తాను. ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. మా అమ్మాయి ఇక్కడికి సోప్ అయిపోయింది. ఆ సోప్ అదంతా తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. కొన్ని అయితే చూసాము. అలాగే కొన్ని చాక్లెట్స్, బొమ్మలు ఇవన్నీ అయితే చూసామన్నమాట. ఇంక ఈ బొమ్మ మొన్న మా అమ్మాయి బర్త్డేకి అయితే వచ్చింది. ఇంకా సేమ్ అదే ఉందని చెప్పేసి అయితే చూస్తున్నాను. మా అమ్మాయి అయితే ఇక్కడ ఫ్రూట్స్ అవి అయితే అన్నీ చూస్తూ ఉన్నాడనమాట. పిల్లల్ని తీసుకుని వస్తే ఒక పాప అయితే చూసారా, తనకు కావాల్సింది ఏదో చూసింది, తను అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా అమ్మాయి కూడా వాడికి ఏదైనా కావాలంటే చూస్తున్నాడు, తీసంతా బొట్టలు అయితే వేసేస్తున్నాడు. నేను వాడికి అవి ఏమీ తీసివ్వలేదన్నమాట. ఇంట్లో చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, వాటితోనే వాడు సరిగ్గా ఆడని చెప్పేసి ఇంకా అవేమీ తీసుకోలేదు.
జస్ట్ ఒక స్లైమ్ అయితే తీసుకున్నాను, ఆడుకుంటాడు కదా అని చెప్పేసి. ఇంకా కొన్ని అయితే కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా బిల్లింగ్ అయితే వేయించడానికి అయితే వచ్చామన్నమాట. ఇంక ఈ బిల్లింగ్ దగ్గర అయితే మా మహిగాడు చాలా ఐటమ్స్ అయితే చూస్తున్నాడు. అది ఇది అది ఇది అని చెప్పేసి అయితే చాలా చూసాడు, కానీ ఇంకేమైతే తీసుకోలేదు. కొన్ని చాక్లెట్స్ అయితే అడిగాడు, ఒక్కటే చాక్లెట్ అయితే తీసిచ్చాను. ఇంకా అన్నీ తీసుకుని అయితే ఫాస్ట్గా ఇంటికైతే వచ్చామండి. మేము 6:30 కల్లా బయటకైతే వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 8 అయితే అయిందనమాట. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ మా మగరికి అయితే డ్రెస్ అంతా చేంజ్ అయితే చేయించాను. ఇంకా వంట చేద్దాము అని అనుకున్నాను. అయితే మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ ఉందనమాట. ఇంకా చారు అయితే పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ చింతపండు అలాగే టమాటా రైస్ వేసి పెట్టేస్తున్నాను. ఎగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆమ్లెట్ వేసుకుని రసంతో తినేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా కర్రీ ఏం చేయలేదు. ఈ కర్రీ అయితే మా డాడీ వరకు అయితే ఉంచేసి ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్ అయితే వేసుకుని తిందాం అని చెప్పేసి ఇంకా డాడీకి అయితే ఆ కర్రీ ఉంచామన్నమాట. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా చారు కూడా పెట్టాను కదండి, ఇది అయితే అయిపోయిందనమాట. మా చెల్లి అయితే ఆమ్లెట్ వేసిందనమాట. 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసి ఇలా మార్చేసిందండి. నాకు భలే కోపం అయితే వచ్చింది. ఇంకా ఇంకా అదే ఇంకా ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత మార్నింగ్ కొంచెం నీరసంగా ఉంది, హెడేక్ ఇంకా కోల్డ్ ఉందని అయితే చెప్పాను కదా, ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. నమ్ముతారో నమ్మరో కానీ 1 వీక్లో 8 ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను, కానీ నాకు ఇప్పటికీ అయితే కోల్డ్ తగ్గలేదనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ డే వ్లాగ్లో చెప్తానమాట ఎందుకు వెళ్ళాము, ఎందుకు చాక్లెట్స్ బిస్కెట్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్.